సాహిత్యానికి ఆ కాలానికి సంబంధించినటువంటి అంశాలతోటి, ఆ సమాజంతో సంబంధమైన అంశాలతోటి, ఆనాటి రాజకీయాలతోటి ఉన్నటువంటి సంబంధం నీకెందుకు అని ప్రశ్నించడం మనకు తగ్గుతాయి. ఎందువల్ల అంటే సాహిత్యాన్ని సాహిత్యంగానే చూడాలి, ఇతరేతర అంశాలతోటి రంగాలతోటి దాన్ని ముడిపెట్టి చూడకూడదు. సాహిత్యము సర్వస్వతంత్రమైంది అన్నటువంటి ఒక భావన కొంతమందిలో ఉంది, సాహిత్య చరిత్రకారులో కూడా ఉంది. ఆ చరిత్ర అధ్యయనం విషయంలో అధ్యయన పనులు చేసే వాళ్ళకి ఇది ఉండకూడదు అన్నది మధుసూదన్ రావు గారు చెప్పినటువంటిది. ఎందువల్ల అంటే సాహిత్యము అన్నటువంటిది స్వతంత్రమైంది కాదు. సాహిత్య చరిత్ర అన్నది సామాజిక చరిత్రలో అంతర్భాగంగానే దాన్ని చూడాలి. మామూలుగా ఇప్పుడు పిటి ఏమిటి అంటే, ఇక్కడ మనకి చరిత్ర డిపార్ట్మెంట్లు, హిస్టరీ డిపార్ట్మెంట్స్ మామూలుగా కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ ఉన్నాయి మనకి. అది ప్రపంచవ్యాప్తంగా కూడా హిస్టరీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఏ హిస్టరీ డిపార్ట్మెంట్లో కూడా హిస్టరీని హిస్టరీగానే చూస్తున్నారు తప్ప అది ఏదో సామాజిక చరిత్రని, రాజుల చరిత్రని, వాటి పరిణామాలను మాత్రమే అక్కడ చెప్తున్నారు తప్ప ఏ చరిత్రలోనూ, ఏ చరిత్ర విభాగంలోనూ కూడా సాహిత్య చరిత్రలో అంతర్భాగం చేసి ఎక్కడా కూడా మనం చదవట్లేదు. ఏ కరికులం, ఏ సిలబస్ లో కూడా దాన్ని మనం ఫ్రేమ్ చేయట్లేదు. ఇది శాస్త్రీయమైన పద్ధతి కాదు అన్నది మధుసూదన్ రావు గారు దీంట్లో ప్రతిపాదించినటువంటిది. సామాజిక చరిత్రలోనే చరిత్రను అంతర్భాగంగా సాహిత్య చరిత్రను కూడా అంతర్భాగంగా చూడాలి. దీనికి ప్రత్యేక అస్తిత్వాలు ఏమీ ఉండవు అని చెప్పి ఒక పోలిక చెప్పారు. మన శరీరం ఉంది, మన శరీరంలో విభిన్న అంగాలు ఉన్నాయి. పేరుకి అంగాలు ఉంటే ఉండొచ్చు కాక, ఇది కన్ను, ముక్కు, ముఖం అన్ను అంటే అనొచ్చు కాక, కానీ ఇవన్నీ కూడా ఒక నిర్మాణానికి, ఒక శరీరానికి అనుసంధానమై ఉన్నాయి. ఎప్పుడైతే ఆ శరీరం నుంచి దాన్ని విడదీసి చూసామో, దానికి అస్తిత్వం ఉండదు. ఎక్కడైనా నాకేదో ఒక పెన్ను అవసరమైంది, అవసరమైనప్పుడు మాస్టారు నాకు పెన్ను లేదు, ఒకసారి మీ పెన్ను ఇవ్వండి అన్నప్పుడు ఇస్తారు. పెన్ను అడిగితే ఇచ్చినంత తేలిగ్గా మాస్టారు నా చేతికి ఏదో దెబ్బ తగిలింది, నొప్పిగా ఉంది, కాసేపు మీ చెయ్యిని మాకు ఇవ్వండి అంటే ఆ చెయ్యిని ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే ఆ చెయ్యి స్వతంత్రం కాదు. ఆ చెయ్యి ఆ శరీరంతో అనుసంధానించబడి ఉంది. దాన్ని స్వతంత్రం చేస్తే దానికి అస్తిత్వం ఉండదు, దానికి ఉనికి ఉండదు. ఎప్పుడైతే దానికి ఉనికి ఉండదో అదేమి చేయలేదు, దానికి ఒక చరిత్ర ఉండదు. అందువల్లనే సాహిత్యానికి స్వతంత్ర ప్రతిపత్తి అనేది ఉంది. అది సామాజిక చరిత్రలో భాగంగానే చూడాలి. ఇందాక మనం అనుకున్నాం, నన్నయ్య పేరు పెట్టుకున్నప్పుడు నన్నయ్య చుట్టూతా ఉన్నటువంటి సామాజిక చరిత్రను, రాజకీయ చరిత్రను, ఆర్థిక చరిత్రను మనము బేరీజు వేసుకుంటే తప్ప నన్నయ్య మనకు అర్థం కాదు. దాన్ని విడదీస్తే కేవలం నన్నయ్యలో నుంచి చూస్తే నన్నయ్య అన్న 3 అక్షరాలే మిగులుతుంది. కానీ ఆనాటి జీవితాలు మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఉన్నటువంటి సామాజిక శాస్త్రాల అన్నిటి నడిమ సాహిత్యాన్ని కూడా మనం పెట్టి అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఆ అధ్యయనమే తప్పు అవుతుంది, దాని మూలంగా వచ్చిన అవగాహన కూడా తప్పు అయ్యేటటువంటి ఉంది. అలాగే మనకి ఒక్కొక్క మాట మనం సాహిత్యము సమాజానికి దర్పణము వంటిది అనే ఒక స్టేట్మెంట్ మనం ఇచ్చుకుంటూ పోతూ ఉంటాం. ఇది కూడా తప్పే అన్నటువంటి నిర్ధారణ వారిది. ఏమిటి అంటే రైటే, మనం నిజంగా సమాజానికి దర్పణం అన్న మాటను తొలి రోజుల్లో మనం ఎవరు కూడా మనం దాన్ని వ్యతిరేకించలా. నిజానికి దాన్ని చూపిస్తుంది కాబట్టి, సమాజాన్ని చూపిస్తుంది కాబట్టి అనే. అయితే సైద్ధాంతికంగా మనం శాస్త్రీయంగా దాన్ని చూసినప్పుడు, దాన్ని పోస్ట్ మార్టం చేసినప్పుడు, ఆ స్టేట్మెంట్ని మనం పరిశీలన చేసినప్పుడు దాంట్లోనూ కూడా ఉన్న పరిమితుల్ని త్రిపునేని మధుసూదన్ గారు చాలా చక్కగా చెప్పారు. సమాజం వస్తుంది, బాగానే ఉంది, కానీ దర్పణము అనేది ఆ దర్పణానికి, ఆ అద్దానికి ఎదురుగా ఎవరైతే నిలబడ్డారో వాళ్ళను మాత్రమే ఆ అద్దం చూపిస్తుంది, ఆ వస్తువును మాత్రమే ఆ అద్దం చూపిస్తుంది. అంతకుమించి ఆ అద్దం ఏమీ చేయలేదు. కానీ ఒక రచయిత తన ముందున్నటువంటి వాళ్ళనే కాదు, తను వెనుకున్నటువంటి వాళ్ళని కూడా, ఎక్కడున్నటువంటి వాళ్ళని కూడా, అనంతకృష్ణ శర్మ గారు వేమనని గాలి వంటి వాడు అన్నాడు. అంటే గాలి ఎంత దూరం ప్రసరిస్తుందో, ఏ మూలాలకు ప్రసరిస్తుందో రచయిత కూడా అందని మూలాలకు ప్రసరిస్తాడు. ఆ రచయిత మెదడుకి ఆ క్రియాశీలకమైన శక్తి ఉంటుంది. రచయిత మెదడు ఎప్పుడు కూడా జడ పదార్థం కాదు, అద్దము జడ పదార్థము. అద్దానికి, రచయిత మెదడుకు ఉండేటటువంటి క్రియాశీలక శక్తి ఉండదు. ఆరుద్ర గారు ఒక కవిత్వాన్ని రాస్తూ అద్దం అబద్ధం ఆడదు, నీడ నిజం చెప్పదు అని మొదలుపెట్టాడు. అది భలే ఉందే స్టేట్మెంట్ అనుకున్నాను. ఒకసారి నీడ నిజం చెప్పదు అన్నది నాకు అర్థమైంది, అద్దం అబద్ధం ఆడదు అన్నది నిజమేనా అని చెప్పి ఆలోచిస్తే నేను ఆయన్నే చమత్కారంగా అడిగాను కూడా. నేను
అర్థం అబద్ధం ఆడదంటారేంటి, అబద్ధం ఆడుతుంది కదా అన్నాను. ఏం ఆడుతుంది అన్నాడు. మామూలుగా మామూలుగా నేను కుడి చేతికి ఎడం చేతికి వాచ్ పెట్టుకుంటే అందులో కుడి చేతికి కనిపిస్తుంది. నా కుడి పక్కన చెంప మీద మచ్చ ఉంటే, పుట్టి మచ్చ ఉంటే అది ఎడం పక్క చూపిస్తుంది. నేను కుడి పాపుడు తీసుకుంటే అది ఎడం పాపుడు చూపిస్తుంది. అది అబద్ధమే కదా అన్నాను నేను. అంటే ఆయన నవ్వుకుంటూ చమత్కారంగా ఒక మాట అన్నాడు. కుడి ఎడమైతే పొరపాటు లేదు అని పెద్ద ఆయన అన్నాడు కదా, సర్దుకుపోమన్నాడు ఆయన. అంటే ఇంత తేలిగ్గా ఉండదు శాస్త్రం అనేది. ఎప్పుడు కూడా ఇంత తేలిగ్గా సర్దుకుపోవడానికి వీలు ఉండదు. మెదడు క్రియాశీలకమైంది, అర్థము జడ పదార్థము, అది క్రియాశీలకమైంది కాదు. కాబట్టి దర్పణవాదం అన్నది కూడా కూడా పరిమితులు ఉంటాయి. అది కూడా పూర్తిగా కాదు. మరి ఏది అంటే అన్యోన్య సంబంధవాదం, అన్యోన్యవాదం ఒకటి, పరస్పర సంబంధవాదం ఒకటి ఉంది. అది శాస్త్రీయమైంది. ఏమిటి అంటే సాహిత్యం చుట్టూ ఉన్న సామాజిక, సాంస్కృతిక, తాత్విక, ఆర్థిక అంశాలతోటి సాహిత్యాన్ని ముడిపెట్టి మనం చూసినప్పుడు సాహిత్యం యొక్క అస్తిత్వము, ఆ రచనలకు సంబంధించినటువంటి వివేచన మనకు శాస్త్రీయంగా అందుతుంది, లేకపోతే అందదు అన్నటువంటి ఒక విషయాన్ని ఆ అధ్యయన పద్ధతుల గురించి చెప్పారు. అలాగే కబడ్డీ టీంలో కోపు కాసినటువంటి ఇంకొక విషయాన్ని, ఆర్టికల్ గురించి ఒక్క నిమిషమే చెప్పి నేను ముగిస్తాను. అది మధ్యయుగంలో తెలుగు సాహిత్యానికి సంబంధించింది. దీన్ని అది చదవక ముందు మనం ఒకలాగా ఉంటాము, అది చదివిన తర్వాత మనం ఒకలాగా ఉంటాము. ఈ మధ్యయుగానికి సంబంధించిన విషయం కూడా ఇందాక మనం అనుకున్నాం, మన మధ్యయుగాలు వేరు, చరిత్రలో మధ్యయుగాలు వేరు. మన మధ్యయుగము ఈ అస్సలు పసకనటువంటి అంశం. దాన్ని ఎలా ఉంచుదాం. ఏమిటి ఈ మధ్యయుగానికి? సాధారణంగా మన మధ్యయుగంలోనే మనం చూసినప్పుడు మనకి ప్రబంధాలకు సంబంధించినటువంటి అంశం ఉంది. ముఖ్యంగా రాయలవారు, వ్యవహారము, ప్రబంధాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రబంధాలు మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆముక్తమాల్యదను మనం అర్థం చేసుకోవాలి, లేకపోతే అలసాని పెద్దను ఎలా అర్థం చేసుకోవాలి అనే వాటి మీద మనకి ఒక విడివిడి అభిప్రాయాలు మనకు ఉన్నాయి. మన సాహిత్య చరిత్రలో కూడా మనకి చాలా వాళ్ళు అలసిపోయి మనం అలసిపోయేలాగా వాటికి సంబంధించిన కథనం చేసిన సందర్భం మనకు తెలిసిందే. అయితే ఈ శాస్త్రీయంగా వాటిని మనం ఆలోచించినప్పుడు, ఈ మధ్యయుగ సాహిత్యాన్ని ఆలోచించినప్పుడు, ముఖ్యంగా రాయలవారి ఆముక్తమాల్యద గురించి ఒక మాట మాత్రమే మనం ప్రస్తావించుకొని ముగించుకున్నాం. అదేమిటి అంటే, ఈ రోజుకి కూడా మాబోటి వాళ్ళము ఏదైనా సెమినార్లు, ఏ దళిత వాదము లేకపోతే స్త్రీవాదము ఇంకొక వాదము పేరుతోటి మనం చేస్తున్న సెమినార్లు చెప్తున్నప్పుడు ప్రాచీన కాలానికి సంబంధించినటువంటిది మామూలుగా మనం చూస్తూ ఉంటాం. కొన్ని పేపర్లు వచ్చేస్తూ ఉంటాయి. అన్నమయ్య దళితవాదం అనే పేరుతోటి ఒక వ్యాసం రాసేస్తాడు. శ్రీకృష్ణదేవరాయలు దళితవాదం అని ఒక పేరుతోటి ఒక వ్యాసం రాసేస్తూ ఉంటాడు. నిజమే కావాలి, అన్నమయ్య మామూలుగా చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే అన్నాడు కదా, చండాలను ప్రస్తావించాడు కదా, ఆనాటికి ఆయనకి దళిత స్పృహ ఉంది. అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా మాలదాసులను తీసుకొచ్చి మహాకావ్యంలో పెట్టాడు కదా, కాబట్టి ఆయనకి కూడా గొప్ప స్పృహ ఉంది అని చెప్పి మేము కూడా నిజమే కావాలనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఎందుకు మాలదాసరి కావ్యంలోకి వచ్చాడు? దీనిని మనం ఎలా గుర్తించాలి? నన్నయ్య అంటున్నాను, రాయలవారికి ఈ మాలవాడి పట్ల, మాలదాసరి పట్ల నిజంగా అంతటి సహృదయత, సుహృద్భావము, ఆదరణ ఇవన్నీ కూడా ఉన్నాయా? మనం సామాజికంగానే దీన్ని అంగీకరించి గమనించినప్పుడు ఇది నిజమేనా అన్నటువంటి విషయాన్ని శాస్త్రీయంగా చూడాలి. దాన్ని వేరు భూమిక నుంచి చూస్తే గానీ మనకు అర్థమవుతుంది. అప్పటికి మనకి శంకర సిద్ధాంతాల దగ్గర నుంచి, రామానుజుల సిద్ధాంతాల దగ్గర నుంచి అవన్నీ కూడా మన సమాజంలో బాగా పాతుకొని ఉన్నటువంటివే. ఎవరు మామూలుగా మనకి మార్క్సిస్టు దృక్పథంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, ప్రతి రచయిత ఏదో ఒక బృందానికి, ఏదో ఒక వర్గానికి కొమ్ముగాసి ఉంటాడు కాబట్టి, కాపుగాసి ఉంటాడు కాబట్టి, దానికి చెంది ఉంటాడు కాబట్టి, రాయలవారు కూడా ఏ వర్గానికి చెందుతాడు అన్నట్టుగానే ఏ మత విశ్వాసానికి చెందుతాడు అన్నటువంటిది చూస్తే తప్ప మనకి ఇది అర్థం కాదు అని ఒక క్లూ ఇచ్చారు. ఏమిటి అంటే, ఆముక్తమాల్యద రాసినటువంటి రాయలవారు రామానుజాచార్యుడి అనుయాయి. ఈ రామానుజాచార్యుడి అనుయాయి అయినటువంటి రాయలవారు దాంట్లో ఆ క్యారెక్టర్ను తీసుకొచ్చి పెట్టాడు అన్న విషయాన్ని గుర్తిస్తే అప్పుడు మనకి మూల కారణాలు ఏమిటి అనేది తెలుస్తుంది. ఏమిటి శంకరుడు ఏం చెప్పాడు అంటే, మోక్షానికి అందరూ అర్హులు కాదు అని చెప్పాడు. మోక్షానికి అందరూ అర్హులు కాదు అని కొన్ని పరిమితులు విధించాడు. ముఖ్యంగా ఈ ఎస్విసి కుటుంబాలు ఎవరు కూడా మోక్షానికి అర్హులు కాదు. వాళ్ళు కావాలంటే ఆ బయట గేట్ దగ్గర ఉంటారు కానీ లోపలికి రావడానికి వీల్లేదు, పొమ్మన్నాడు ఆయన. దాన్ని సరిచేస్తూ రామానుజుడు
అందరూ మోక్షానికి అర్హులే అన్నటువంటి ఒక విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేయటం మనందరికీ తెలిసినటువంటిదే. దాన్ని ఆ స్కూల్కి సంబంధించినటువంటి వాడు రాయలవారు కాబట్టి తన గురువుగారు అయినటువంటి, తన మాస్టర్ అయినటువంటి రామానుజాచార్యుడి యొక్క భావజాలాన్ని తన కావ్యంలో ఆవిష్కరించడం కోసం ఒక మాలవాడికి నామాలు తీర్చి, మాలవాడిని దాసరిగా తీర్చి, ఒక పూజారిగా చేసి ఆయనకి మోక్షానికి అర్హుడే అని రామానుజాచార్యుని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మాల దాసరి పాత్రను తీసుకొచ్చి పెట్టాడు. దీన్ని ఈ కోణంలో చూడాలి అన్నటువంటి విషయాన్ని వారు దాంట్లో చెప్పారు. అంటే దానికి ముందు మన అవగాహన వేరు, ఈ వ్యాసాన్ని చదవక ముందు. ఈ వ్యాసాన్ని చదివిన తర్వాత మన అవగాహన వేరు. ఈ శాస్త్రీయమైన అంటే ఏ విషయాన్ని అయినా కానీ ఎవరు తుమ్మినా ఎవరు తగినా దాని వెనుక ఒక భూమిక ఉంది, దాని వెనుక ఒక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యానికి ఒక చరిత్ర, ఒక ఏయో వాళ్ళు విశ్వసించినటువంటి ధర్మాలు ఉంటాయి. అక్కడ నుంచి మనం ఒక కవిని, ఒక రచనను, ఒక రచయితను మనం విలువ కట్టాలి తప్ప మన విలువల్లో నుంచో లేకపోతే తాత్కాలికమైనటువంటి ఈ పై పై పొరల్లో నుంచో మనం చూడకూడదు. మూలాల్లోకి వెళ్తే తప్ప, ఆ మూలాల్లో మనం గ్రహిస్తే తప్ప వాస్తవాల్లోకి మనం రాలేము అన్నటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహనను ఇచ్చేటటువంటి ప్రయత్నము వారు ఈ గ్రంథంలో తీసుకొచ్చారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పటికే నేను కాలాన్ని అధిగమించాను. మన ఆనంద్ కళ్ళజోడు పైకి లేపి మరీ చూస్తా ఉన్నాడు. కాబట్టి కళ్ళజోడు తీసి నాకు చెప్పకముందే దీన్ని ఇక్కడ ఎక్కడో దగ్గర ముగించాలి కాబట్టి దీన్ని ఇక్కడ ముగిస్తున్నాను. అందరికీ మీకు తెలిసినటువంటి విషయాలనే నా నోటి నుంచి మరొకసారి నేను చెప్పాను. ఎక్కడైనా శాస్త్రీయమైన విషయాలు, అవగాహన మనకు ఆలోచింపజేసినటువంటి విషయాలు ఏవైనా నా నుంచి వస్తే అవన్నీ నావి కాదు, అవి త్రిపురేని మధుసూదన్ రావు గారి. ఎక్కడైనా కానీ ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి అంశాలు కానీ, చిక్కుల్లో పడవేసినటువంటి అంశాలు ఏవైనా ఉంటే నా అవగాహన రాహిత్యంగానే దాన్ని భావించండి. త్రిపురేని మధుసూదన్ రావు గారికి గావి కాదు అవి. నేను అర్థం చేసుకోవడంలోనే నా లోపాలుగానే నేను వాటిని భావిస్తాను. అందరికీ మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రమా రవికుమార్ గారు. త్రిపురనేని మధుసూదన్ రావు గారి సాహిత్య విమర్శలో ప్రతి వాక్యము మనల్ని ఆలోచింపజేస్తుంది. ఆయన వ్యాసంలో ఏ వాక్యాన్ని మనం తీసేయలేము అని ప్రారంభించి ఆయన సాహిత్య విమర్శ చదవక ముందు మనం ఒక రకంగా ఉంటాం, చదివిన తర్వాత మనం మరొక రకంగా మారుతాం అని ముగించారు మీ ప్రసంగాన్ని. దాదాపు గంటన్నర పైగా సమయం తీసుకొని మీరు మాట్లాడారు. పులి తరుముతూ ఉంటే మనిషి ఎంత వేగంగా పరిగెత్తారో మీరు అంత వేగంగా మాట్లాడారు. అయినా కూడా మీరు అసంతృప్తిగానే ముగించారు మీ ప్రసంగాన్ని. అది త్రిపురనేని మధుసూదన్ గారి విమర్శ ప్రభావమే. ఇది 180 పేజీల గ్రంథము, 11 వ్యాసాలు. వాటిని గురించి మీరు మంచి ప్రసంగం చేశారు. ఇప్పుడు ఆనంద్ గారు మనకి ఎంత టైం ఇస్తారు మిత్రం? మీరు మీ ఇష్టం సార్, అధ్యక్షుల వారి ఇష్టం. ఈ మంచి ప్రసంగం చేసిన రవి గారికి నేను హృదయపూర్వకంగా అరసం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీ రాచమల్ల రామచంద్రారెడ్డిని క్రూరుడైన విమర్శకుడు అంటే ఆ క్రూరుణ్ణి కూడా విమర్శించిన విమర్శకుడు త్రిపురనేని మధుసూదన్ రావు అని మీరు మాకు తెలియజేశారు. టిఎంఎస్ గా ప్రసిద్ధులైనటువంటి త్రిపురనేని మధుసూదన్ రావు గారు, త్రిపురనేని కుటుంబం చాలా గొప్ప కుటుంబం. త్రిపురనేని రామస్వామి మొదలుకొని గోపిచంద్, త్రిపురనేని కృష్ణ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప కళాకారులు వచ్చారు. ఇప్పుడు ఆ కుటుంబంలో త్రిపురనేని హనుమాన్ చౌదరి అని ఒక నామాలు పెట్టుకుంటే ఆయన కూడా మనకు కనిపిస్తుంటాడు అప్పుడప్పుడు. సరే, అది అలా ఉంచుదాం మనం. ఐటీ స్పెషలిస్ట్ సార్. మళ్ళా నేను చిట్టిబాబు అని ఒక సినిమా రంగాల్లో ఉండే ఆయన, మహారథి కొడుకు. సరే తెలుసు, ఐటీ స్పెషలిస్ట్ అండి. త్రిపురనేని మహారథి
ఆ, అల్లూరి సీతారామరాజు సినిమాకు సంభాషణ, గొప్ప సంభాషణ రాసినటువంటి ఆయన. అయితే ఈ కుటుంబ సంబంధాలు ఏవి ఆయన పాటించలేదు తూర్నేని మధుసూదనరావు గారు. తిరుపతికి వచ్చేసి తనకు తానుగా ఉండిపోయి, తాను తన సిద్ధాంతాలు, తన సాహిత్యము, తన విరసం, వీటితో ఉండిపోయారు ఆయన. ఆయన చేసినటువంటి సిద్ధాంతాలు అంటే ప్రాచీన సాహిత్యాన్ని ఇప్పుడు మనం ఎలా అధ్యయనం చేయాలి, మధ్యయుగ తెలుగు సాహిత్యం ఒక పునర్మూల్యాంకనం అది. గురజాడ మొదలుకొని ఉన్నటువంటి సాహిత్య, జాతీయోద్యమ సాహిత్యం అనేది కూడా పునర్మూల్యాంకన వ్యాసమే. నేటి కవిత్వం అనేటువంటిది ఇప్పుడు వస్తున్న సాహిత్యాన్ని మనం ఎలా, కవిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది అది చేశాడు ఆయన. సాహిత్య చరిత్ర అధ్యయనాన్ని, యుగ విభజన గురించి, సాహిత్య ప్రయోజనము మొదలైన సాహిత్య సిద్ధాంతాల గురించి వ్యాసాలు రాశాడు. ఆ పుస్తకము ఇది, ఇదే ఆ పుస్తకం. ఆయన మరణించిన తర్వాత విప్లవ రచనల సంఘం వాళ్ళు ఆయన విమర్శన అంతటినీ 3 సంపుటాలకు ప్రచురించారు. ఈ వ్యాసాలన్నింటినీ ఆ సంపుటాల్లో ఉన్నాయి. కానీ ఈ సాహిత్యంలో వస్తు శిల్పాలు అనే దాన్ని పర్స్పెక్టివ్స్ వాళ్ళు ప్రచురించారు. బి తిరుపతిరావు గారు దీనికి సంపాదకులుగా వ్యవహరించారు. ఇందులో 1977, 91 మధ్య వచ్చినటువంటి 11 వ్యాసాలు ఉన్నాయి. ఒక్కొక్క వ్యాసము ఒక మామూలుగా మనకు తెలిసిన భాష చెప్పాలంటే ఒక ఆణిముత్యం, ఒక విలువైనటువంటి సిద్ధాంత పత్రం అది. ఇందులో అన్వయ విమర్శ ఉంది, సైద్ధాంతిక విమర్శ కూడా ఉంది. లిటరరీ ప్రిన్సిపల్స్ చెప్పాడు ఆయన. అంటే థియరిటికల్ క్రిటిసిజం ఉంది, అప్లైడ్ క్రిటిసిజం కూడా ఉంది. త్రిపురేని మధుసూదనరావు గారు 2 రకాల విమర్శను కూడా బాగా రాస్తారు. ఆయన గురించి మీరు చాలా తెలియజేశారు. సంప్రదాయ సాహిత్య చరిత్రకారులు, సంప్రదాయ విమర్శకులలో ఉన్నటువంటి లోపాలను సవరించడం ఒక భాగము, ఆధునికులుగా మన భావజాలం కలిగిన వాళ్ళుగా ఉండేవాళ్ళు కూడా చేసేటువంటి తప్పులను కూడా సరిదిద్దడం, ఏది అప్పటికీ శాస్త్రీయమైందో దాన్ని చెప్పటము, మార్పుకు నిరంతరం అనుకూలం. ఆయన మార్పునకు నిరంతరం అనుకూలం. శాశ్వత విలువలు, శాశ్వత ప్రయోజనాల మీద ఆయనకు విశ్వాసం లేదని మీరు బాగా చెప్పారు మాత్రం, మీకు కృతజ్ఞతలు. ఆయన ఒకసారి కడప ఆకాశవాణి వాళ్ళు రచయిత నిబద్ధత అని ఒక అంశం మీద ఒక చర్చను పెట్టారు. దానికి నన్ను పిలిచారు. నేను, పులికంటి కృష్ణారెడ్డి, మద్దూరు సుబ్బారెడ్డి, జానమద్ది హనుమశాస్త్రి గారు, మమ్మల్ని 4 పిలిచారు. నేను అనంతపురం నుంచి వెళ్ళాను. శాస్త్రి గారు కడపలోనే ఉండి ఆయన వచ్చారు. తిరుపతి నుంచి రావాల్సిన సుబ్బారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు రాలేదు. జానమద్ది హనుమశాస్త్రి గారు నిబద్ధత అంటే నిషేధం అని అర్థం చేసుకొని బ్రిటిష్ వాళ్ళు ఏ ఏ గ్రంథాలను నిషేధించారో ఆ లిస్ట్ అంతా రాసుకొచ్చారు ఆయన. నేను అప్పుడు చాలా చిన్నవాడిని, ఏదో నాకు తెలిసింది నేను చెప్పాను. ఆ చర్చ భ్రష్టు పట్టిందని. తర్వాత నేను అనంతపురంకి వచ్చిన తర్వాత రచయిత నిబద్ధతను వ్యాసం రాస్తే ఆంధ్రజ్యోతిలో వచ్చిందని. అది వచ్చిన తర్వాత విప్లవ రచయితల సంఘము అనంతపురంలో సాహిత్య తరగతులు నిర్వహించింది. దానికి త్రిపురేని మధుసూదనరావు గారు వచ్చారు. మధ్యాహ్నం 1 గంట అయిన తర్వాత నేను యూనివర్సిటీ నుంచి నేరుగా లలిత కళా పరిషత్కి వస్తే అప్పుడే మాట్లాడుతున్నారు ఆయన. నన్ను గురించి ప్రస్తావించారు ఆయన. ఈ మధ్య కూడా ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాశాడు రచయిత నిబద్ధత అని. రచయితలందరూ నిబద్ధ రచయితలు అన్నారు, వాడు ఒట్టి అజ్ఞాని అంటున్నాడు. అప్పుడే అప్పుడే నేను లోపలికి వచ్చా. నేను గమన గోడ వారకు కూర్చుని ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఆయన బయటకు వస్తే అప్పుడు నేను పోయి పరిచయం చేసుకుని, సార్ ఇందాక మీరు అజ్ఞాని అన్నారు, వాడిని నేనే అన్నా. ఎవడయ్యా నువ్వు అన్నాడు ఆయన. నేను మీ విద్యార్థిని సార్ అన్నా. ఎక్కడ అంటే తిరుపతిలో అన్నా. మరి ఆలోచించుకొని వాదాన్ని అన్నాడు. సరే ఆలోచించుకుంటాను సార్ అన్నా. ఇది నాకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం, సంబంధం. ఇప్పుడు మిత్రులు ఎవరైనా ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం వాళ్ళ అభిప్రాయాలు చెప్తే బాగుంటుంది. లేదా ప్రశ్న వేసిన రవి గారు స్పందిస్తారు. కానీ ఈ అంశానికే పరిమితం కావాలి సార్. పరిమితమై మాట్లాడండి. అది. మిత్రులారా, ఈరోజు అసలు ప్రారంభం ఆనందే చాలా బాగా ప్రారంభించాడు. అసలు తిరుపతి మధుసూదనరావు గారి సంబంధం, ఒక వేదిక అవసరాన్ని గురించి మంచి మాటలు చెప్పాడు. నిజానికి మధుసూదనరావు గారు ఆ రోజు ప్రతిపాదించినట్టు ప్రతి ఊర్లోనూ
సాహిత్య వేదికలు అవసరమే. అంటే భావోద్యాల పరంగా సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఎవరు సభ పెట్టినా 40-50 మంది వస్తారు, అందరం కలిసి పెడితే ఇంకో 70-80 మంది వస్తారు. పెద్ద విభేదాలు అంత ఏమీ లేవు ఈ రోజుల్లో. ఏదైనా మిత్ర వైరుధ్యాలు తప్పితే అంత శత్రు వైరుధ్యాలు ఆ రోజుల్లో లేవు. అది మసూద్ గారితో మన ఆనందకున్న సాన్నిధ్యానికి బాగా చెప్పాడు. అదొకటి మనం గౌరవించాల్సిందే, గుర్తించాల్సిందే. అది గుంటూరులో కూడా అప్పుడప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. సరే, ఈరోజు మన మే మన మేడిపల్లి రవికుమారు చాలా మంచి ప్రశ్నలు చేశారు, చాలా కొత్త విషయాలు తెలిసాయి. ఇప్పుడు ఆ పుస్తకం అర్జెంటుగా తెచ్చుకోవాలని నాకు కోరిక ఉంది. రేపు పొద్దున్నే విశాలందరికి వెళ్ళి అది గట్టిగా తెచ్చుకుంటాను, చదువుతాను. సాహిత్య చరిత్ర గురించి చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశాడు. అయితే మేడిపల్లి రవికుమారు నాకు ఒకసారి ఒక వాగ్దానం చేశాడు. ఒక పుస్తకం వెయ్యాలి, నీది విమర్శ వ్యాసాలు నువ్వు ఇవ్వు అని అంటే అది 2 సంవత్సరాల క్రితం ఇస్తాను అని చెప్పాడు. గుంటూరులో తుమ్మల వెంకటరామయ్య గారి సత్కారం స్వీకరించిన సందర్భంలో కాల పరిమితి కూడా విధించుకున్నాడు. కానీ అది ఎప్పటికీ అతనికి సాధ్యం కాలేదు. అతను గొప్పగా మాట్లాడుతున్నాడు, కానీ ఆ గొప్పతనాన్ని వ్యాసాల్లోకి తీసుకొని రావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఒక మంచి వ్యాస సంపుటి అతని పేరుతో రావాల్సిన అవసరం ఉంది తెలుగు సాహిత్యానికి అని చెప్పి నేను కోరుకున్నాను. ఈరోజు ఇంత మంచి ప్రసంగం చేసినందుకు మా రాజపాళెం గారు సరైన అధ్యక్షులు, సభకు గొప్ప అధ్యక్షత వహించారు. ఆయన నిజానికి చివరిలో రాజపాళెం గురించి ఆయన చెప్పిన మాటలు కూడా నిర్మోహమాటంగా చెప్పారు. అది గొప్ప విషయం. అది ఎవరి నిబద్ధత గురించి మాట్లాడేప్పుడు ఎవడెత్తాను చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది మీటింగ్. చాలా సుదీర్ఘకాలంగా నడవాలి, అంతే. వినాలి, మనం తెలుసుకోవాలి అంతే. ఓకే, ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఆడసంత తరఫున. ఓకే సార్. ఏకే ప్రభాకర్ ఉన్నారు. ప్రభాకర్ నా గొంతు బాగాలేదు, అవునా? మాట్లాడి ఉండేవాడిని. నారాయణ రెడ్డి గారు ఉన్నారు. నారాయణ రెడ్డి గారు, నల్గొండ. సింకిరెడ్డి గారా? ఓకే, వచ్చే ఆదివారం ఏంటి తమ్ముడు? ఓకే, రైట్. సార్ నమస్కారం సార్. ఎవరమ్మా? టీసీ వెంకటేశ్వర్లు. అవును సార్. చెప్పండి. సాహిత్య చరిత్ర మధుసూదన్ రావు గారి అభిప్రాయాన్ని రవికుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే మామూలుగా మన సాహిత్య చరిత్ర యుగ విభజన చూసినప్పుడు కవులకు సంబంధించి మధుసూదన్ రావు గారు విమర్శ చేశారు. ఇలా ఒక కవి పేరుతోటి యుగ విభజన కరెక్ట్ కాదు అనేటువంటి దానికి సంబంధించి. కానీ మనం ఆంగ్ల సాహిత్య చరిత్రలు చూసినా, ఉర్దూ సాహిత్య చరిత్రలు చూసినా, లేకపోతే ఇంకొక సాహిత్య చరిత్రలు చూసినా, చాసర్ ఏజను, మిల్టన్ ఏజను ఇలాంటి ఏజులతోటే సాహిత్య చరిత్రలు అనేటువంటి వచ్చినటువంటి సందర్భం. అంటే ప్రపంచం మొత్తం మీద ఈ యుగ విభజన అనేటువంటిది ఒక ప్రణాళిక ప్రకారం ఏదో వాళ్ళకి తోచినటువంటి విధంగా, అది శాస్త్రీయత ఉందా లేదా పక్కన పెట్టినప్పుడు, సాహిత్యాన్ని యుగ విభజన చేసేటప్పుడు ఒక పద్ధతిని అనుసరించారు. అలాగే సైన్స్ను లేకపోతే ఇంకో దాన్నో యుగ విభజన, ఒక యుగం అంతమైన తర్వాతనే ఇంకో యుగం ప్రారంభం అవుతుందనేటువంటిది మధుసూదన్ రావు గారి అభిప్రాయంగా చెప్పారు. కానీ దాన్ని మనం సాహిత్య చరిత్రకు అప్లై చేసుకోవడం సాధ్యమవుతుందా? మధుసూదన్ రావు గారి అభిప్రాయం. ఎవరు ఇప్పుడు మాట్లాడింది? పిసి వెంకటేశ్వర్లు గారు. ఎవరు? పిసి వెంకటేశ్వర్లు గారు. ఓకే ఓకే, వెంకటేశ్వర్లు గారు. ఓకే ఓకే, నమస్కారం. ఇది దానికి సంబంధించి మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది రవికుమార్ సార్ని కొంచెం వివరణ. మరి ఒక యుగము అంతరించిన తర్వాతనే ఇంకొక యుగం మొదలవుతుందని మధుసూదన్ రావు గారు ఎక్కడ చెప్పారమ్మా? అది మీరు ఇందాక ఉపన్యాసంలో అంటే యుగం అంటే యుగ ధర్మం అంటే ఆ యుగం పరిస్థితి అయిపోయిన తర్వాత నెక్స్ట్ యుగం అనేటువంటిది ఆరంభం కావాలి. సాహిత్య చరిత్రలో కూడా అలాంటిది సంభవించదు కదా అని అన్నట్టు అన్నారు. లేదు 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 లేదు, అది కాదు నేను అనడంలో చెప్పడంలో ఏమన్నా మరి అలాంటిది ఏమన్నా అందిందేమమ్మా. కానీ అది యుగము తర్వాత అది ముగిసిన తర్వాత ఇంకోటి మళ్ళీ మొదలవటం అనేది ఉండదు. ఒకదానికి కొనసాగింపులు ఉంటాయి కానీ ఒక అట్లా ఉండదు. అది సాహిత్య ఆయన కూడా ఎక్కడ అలా చెప్పలేదు. బహుశా నేను కూడా అలా చెప్పినట్టుగా నాకు అంటే యుగ ధర్మం అంటే ఒక యుగం తర్వాత మరో యుగం ప్రారంభమైంది అంటే ఆ ఉద్దేశం ఆ యుగంతో అది కాదు దాన్ని అట్లా కాదు. ఒక యుగం ముందు వచ్చినటువంటి యుగము, తర్వాత ముందు వచ్చిన యుగాన్ని తర్వాత వచ్చినటువంటి యుగము
అధిగమించడం అనేది సాహిత్య చరిత్ర లక్షణము. అంటే దాన్ని కొనసాగింపుగా దాన్ని అంటే వదిలేసిన వాటిని వదిలేసుకుంటూ చేపట్టవలసిన వాటిని చేపడుతూ ముందుకు కొనసాగుతూ ఉంటుంది అనేది దానికి సంబంధించిన దాంట్లో మధుసూదన్ రావు గారు అన్నారు. దాన్నే నేను కూడా చెప్పాను. ఎక్కడన్నా మరి నా భాషలో ఏమన్నా పొరపాటు ఏమన్నా వచ్చిందేమో. పొరపాటు కాదు సార్. అంటే అక్కడ మనం సంస్కృత సాహిత్య చరిత్ర ఇంగ్లీష్ చూసినా ఆ వ్యక్తుల పైన వస్తూ ఉంది కదా. కాదు, ఇంగ్లీష్ లో ఉన్నంత మాత్రాన అది శాస్త్రీయం అనడానికి లేదు. ఇంగ్లీష్ కాదు, ప్రపంచ సాహిత్య చరిత్రలన్నింటినీ కూడా మనం కొన్ని చూస్తే అలా ఉంటుంది సార్. ఏదైనా కానీ నడుస్తుంది ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే పేరు ఏదైనా ఉండొచ్చు, దాని పరిణామాలను ఎలా చెప్పాడు అన్నదే దాని పరిణామాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఏదో పుట్టిన తర్వాత ఏదో పేరు పెట్టుకుంటాం కదా. త్రిపురేణి మధుసూదన్ గారు ఒక దగ్గర అన్నారు, సాహిత్య చరిత్రకారులు అందరూ కూడా ముందుగానే ఎగో విభాగాన్ని చేసుకొని ఆ తర్వాత రాయటం మొదలు పెట్టారు. అందువల్లనే ఈ ఏకాభిప్రాయం లేకపోవడానికి కారణము అని. అది తప్పు అవుతుంది. ముందు అధ్యయనం చేసిన తర్వాత ఎగో విభాగం చేసుకోవాలి, వాటికి పేర్లు పెట్టుకోవాలి అన్నది. మనము మంచి పేరు దొరికింది కదా అని బిడ్డను కనం, ఆ పేరుకు సరిపడా. బిడ్డ పుట్టిన తర్వాత ఏ పేరు పెట్టాలి, మగ పేరు పెట్టాలా ఆడ పేరు పెట్టాలా నిర్ణయించుకుంటాము. ఇది లేకుండానే పేరు పెట్టడం వల్ల వచ్చిన తెప్పలు అనేది వారి ఉద్దేశం అమ్మా. మిత్రులారా ఏంటో అన్నారు.